హాయ్ అండి. వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. మనం ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా దాన్ని సైడ్ డిష్‌గానే వాడుకుంటామండి. చారుతోనో లేకపోతే పప్పు చారుతోనో తింటాం. కానీ ఈరోజు ఎప్పుడు చేసే ఫిష్ ఫ్రై కాకుండా కొంచెం గ్రేవీతో చేసుకుందాం. ఇది చాలా బావుంటదండి. డిఫరెంట్ టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి కోసం ఒక మసాలా తయారు చేసుకుందామండి. మనం ఎంత క్వాంటిటీలో చేప ముక్కలు ఉన్నాయో దాన్ని బట్టి మసాలా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా ఆయిల్ వేసుకుని నిమ్మరసం కూడా వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని చేప ముక్కలకి మొత్తం రెండు వైపులా పట్టించుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల ముక్క లోపల వరకు ఉప్పు కారం బాగా పడుతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలాగే అన్ని చేప ముక్కల్ని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మరీ పేస్ట్ కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్లోనే వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిపోవాలండి. ఇవన్నీ మనం చేప ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్లోనే వేయిస్తున్నాం కాబట్టి ఈ గ్రేవీకి మరింత టేస్ట్ వస్తుందండి. సాల్ట్ వేయటం మర్చిపోయండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూడండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం గరం మసాలా, కరివేపాకు, ఇంకా కొత్తిమీర వేసుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇంతే అండి, చేపల ఫ్రై విత్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇలాగే మనం అన్నంలో వేసుకుని గ్రేవీతో పాటు ఫిష్ ఫ్రై తినొచ్చండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.